పేరు మార్త. యేసయ్య మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా వంటలు చేశా. కానీ మరియా యేసయ్య దగ్గర కూర్చుంది. కానీ నేను ఒక్కదాన్నే కూడా యేసయ్య నేను చేసింది చాలా వ్యర్థమే అన్నాడు. ఎందుకో తెలియదు. యేసయ్య అలా ఎందుకు అన్నాడంటే, యేసయ్య మా ఇంటికి వచ్చినప్పుడు మార్త వంటల మీద దృష్టి పెట్టింది, కానీ నేను యేసయ్య మాటల మీద దృష్టి పెట్టాను. ఎందుకంటే ఈ లోకంలో యేసయ్య మాటల కంటే ఏది విలువైంది కాదని నాకు తెలుసు. అందుకే మార్త ఎండిన కష్టం మొత్తం వ్యర్థమే అన్నారు. మీరు కూడా మీ దేవుని మందిరానికి, ప్రార్థనకు, దేవుని మాటలకి మీ పనుల కారణంగా దూరం అవుతున్నారు. దేవుని మాటల కంటే మీ పనులే ముఖ్యం అనుకుంటే మీరు ఎండిన కష్టం మొత్తం వ్యర్థమే. మీరు కూడా నాలాగే వ్యర్థమైన వాటికి ప్రాధాన్యం ఇస్తే మీరు చేసే పనులన్నీ వ్యర్థమే. దయచేసి దేవుని మాటలకు ప్రాధాన్యం ఇవ్వండి.